హలో అందరికీ, నేనైతే కాణిపాకం వెళ్ళానని నా లాస్ట్ వ్లాగ్లో చెప్పాను కదా. మేమైతే కాణిపాకంలో దర్శనం అయిపోయిన తర్వాత వేలూరులో శ్రీపురంలోని గోల్డెన్ టెంపుల్కి అయితే వెళ్ళాము. మాకైతే కాణిపాకం దర్శనం ఆఫ్టర్నూన్ కల్లా అయిపోయింది. సో మేము అక్కడ నుంచి శ్రీపురం ఒక 140 కిలోమీటర్స్ వస్తుందని అక్కడ కూడా వెళ్ళి దర్శనం చేసుకుందామని అయితే అనుకున్నాము. మేమైతే కాణిపాకంలో 11:45కి అలా స్టార్ట్ అయ్యాము. ఇంకా శ్రీపురం వచ్చేసరికి 1:30 అలా అయింది. ఇంకా వెళ్ళగానే అక్కడ అన్నదాన సత్రం ఉందంటే మేమైతే అక్కడికి వెళ్ళి లంచ్ అయితే కంప్లీట్ చేసుకున్నాము. నాకైతే అక్కడ కొన్ని రూల్స్ చాలా బాగా నచ్చాయి. అదేంటంటే అక్కడ మనము ఫుడ్ అయితే అస్సలు వేస్ట్ చేయకూడదు, మనకు కావాల్సిన వరకే పెట్టించుకోవాలి. అంతే కదా, అన్నం పరబ్రహ్మ స్వరూపం అంటారు. మనం వేస్ట్ చేసే అన్నం వేరే వాళ్ళ కడుపు నింపుతుంది కదా. సో అక్కడ మీరు భోజనం చేసేటప్పుడు మీ ప్లేట్లో అన్నం ఉండి మళ్ళీ అన్నం అడిగితే కూడా వాళ్ళు పెట్టరు, ఫస్ట్ అది కంప్లీట్ చేయమని చెప్తారు. నాకైతే అది మంచిగా అనిపించింది. ప్రతిరోజు అన్నదానాలు చేస్తారంట. సో మేమైతే మా బాబు పేరు మీద అన్నదానానికి డొనేషన్ అయితే ఇచ్చాము. అక్కడ నుంచి మేమైతే స్ట్రైట్గా దర్శనానికి వెళ్ళిపోయాము. వీక్ డే కావడంతో పెద్దగా రెస్ట్ లేదు. దర్శనం అయితే చాలా బాగా జరిగింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.